కనుక మనం అందరం కలిపించాలంటే ప్రార్థన పూర్వకంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ మీ అందరికి మనం చేస్తున్నాను. రేపు మనం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడుకుందని చెప్పాను. జ్ఞాపందా? అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే రేపు రాత్రి కూడా మన ప్రార్థన కూడుకుంది. దైవజనుల మధ్యకి రాబోతున్నారు. ఈ మొదటి రోజు స్టెఫన్ దింపులారా అద్భుతమైన మాటలు మనం తెలియజేశారు. అలాగే దింపుల రాత్రి కార్యక్రమంలో మా మేనల్డు దింపులారు గమనించని అయినా మొదటి స్పాన్సర్ మాకు దొరగారు కాదు. చెప్పండి మాట హల్లెలూయా. ఎంతగా సాయం చేశాడు, ఇప్పుడు పైదాన్ని కూడా సాయం చేస్తుండే. చెప్పండి మాటని హల్లెలూయా. మాకు ఎక్కడి నుంచి రావట్లేదు. దేవుడు కొనుక్కుంటే ఎవరు మనమే చెప్పండి. ఎవరు ఎలా ఉంటామంట? మనం ఇచ్చేవారు ఉంటాం. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఎక్కువ మంది అమ్మా విశ్వాసుల కంటే పాస్టర్ ఇచ్చేవారు నాకు ఉంటారు. చెప్పండి నమ్మని స్తోత్రం. ఎవరిస్తారండి? మాస్టర్ గారు వెళ్తుంటారు నాకు. అందరూ చెప్పండి హల్లెలూయా. కనుక అటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. కనుక మరి కొన్ని సంవత్సరాల కింద ఇలా ఖాళీగా ఆరాధన చేసుకున్నాం. ఈ సంవత్సరం కొంచెం పని మనకి అయింది. కంగారు పడక్కర్లేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం కొంత పని మనకి దేవుడు జరిగిస్తాడు. ఈ ఉపవాస కోటలు అయిపోయినట్టునే మనం పని ప్రారంభించాలనుకున్నాం. రేపు నెక్స్ట్ వారం నుంచి పని ప్రారంభిస్తున్నాం. చెప్పండి నామని స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవుని నామని స్తోత్రిద్దాం. హల్లెలూయా. ఆయన ఆకాశ వాకిలు లిపితే పట్టజాలనంత విస్తారమైన దేవుని చేతనం మీదకి కుమరించి దేవుడు ఉన్నాడు. కనుక ఈ రాత్రి కాలంలో వ్యవసాయ సమయాన్ని అప్పగిందాం. మనం దేవుని వాక్యం చెప్పడం మనం బహు జాగ్రత్తగా ఇంజో చెప్పడమా. ఇన్నిటి వాళ్ళు ఏం కలుగుతుందంట? విశ్వాసం కలగదు. ఎలా పోతే మనకి విశ్వాసం మనకు రాదు. కనుక దైవజనికి మరి సమయం అప్పగిందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ దయగల స్వామికి వందనాలు తండ్రి. కృప కలవడానికి స్తోత్రాలయ్యా. మీరే కృప చూపించండి, సహాయం దయచేయండి. హల్లెలూయా. 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 దైవమానికి స్తోత్రములు దేవా. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు స్తోత్రములు దేవా. కృప కలవడానికి వందనాలు తండ్రి. రాత్రి కాలంలో దాసుల ద్వారా మాతో మాట్లాడమని ప్రభువు పెంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడైన యేసు ప్రభు వారికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు మా కార్తీ గారికి, అలాగే దైవజనులు మిత్ర గారికి, అలాగే పాస్టర్ గారికి, మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు. కొంతమందికి కొత్తగా వచ్చిన క్వార్టర్ ఎవరైనా తెలియకపోవచ్చు. మరి దేవుని కృపను బట్టి మరి ఏజెన్సీ ప్రాంతంలో మరి ఇవే మొదటి ఉపవాసుకోవడం అనుకుంటున్నాను నేను. మొదటి మరి ప్రెసిడెంట్ గారే ఫస్ట్, అలాగే మా మండల పాస్టర్లందరికీ ప్రెసిడెంట్ గారు. కాబట్టి ఇక్కడే ఫస్ట్ ఉపవాసుకోవడానికి స్టార్ట్ చేశారు. హల్లెలూయా. కొన్ని వారాలు 40 రోజులు అక్కడ సేవకులు తమ్ముడు గారు అక్కడ ఉత్తర వెళ్తారు. అక్కడ వెళ్ళాం. మరి వచ్చే వాళ్ళలో చేసిన వాళ్ళు అమ్మగారు సంఘంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది రాత్రికాల సమయంలో మరి మొదటి కూడిక, ప్రతిష్ఠిత కూడిక అనుకుంటున్నాను. యోవేలు
ఆ పుస్తకంలో ప్రతిష్ఠితలో మరి యోబేలు పుస్తకంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకోవడం మనకి వాడుక. యోబేలు రాసిన పుస్తకం, దానియేలు తర్వాత హోషేయ, తర్వాత యోబేలు, 752 పేజీ. మొదటి అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే దేవుడు యోబేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దేశ పెద్దలారా ఆలకించిన దేశపు కాపురస్తులారా, 1-2 వచనం. ఏలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి వీళ్ళకు తెలియదు. ఇలాంటి సంగతి ఇప్పుడు ఈ సంవత్సరంలో జరిగినటువంటి సంగతి మన దినాల్లో గాని మన పితరుల దినం, మా తాతగారి కాలంలో కూడా జరగలేదు. కరోనా, హల్లెలూయా. అయితే కరోనా ఉన్న వారితోనైనా ఉండొచ్చండి, కానీ కరుణ లేని వారితో ఉండలేమంట. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఆయన కరుణామయుడు కాబట్టి కరోనా నుంచి ప్రభు మనలను ఆయన తప్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నడూ జరగలేని సంగతులు ఈ సంవత్సరంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్కన అగ్ని ప్రమాదాలు, ఒక పక్కన బాంబు పేలుళ్ళు, ఒక పక్కన ఈ సంవత్సరం ఇంకా కొత్త వ్యాధి చెప్తే మొత్తం కీళ్ళు గుడుకులు మొత్తం పట్టేసి ఒక 3-4 రోజులు నడవలేకుండా పడిపోతున్నారు. ఈ సైడ్ రాలేదండి, నేను అనుకుంటున్నాను ఈ సైడ్ ఎవరికి రాలేదు. అటు సైడ్ మాలంగతులుగా వచ్చినారు బాబు, ఎంత అభిషేకం ఉంటున్నారో అసలు ఇది రాలేదు. నేను నాకు సౌండ్ లేకుండా చూస్తాను నేను. హల్లెలూయా. కాబట్టి ఒకటి తగ్గుతుందంటే ఇక్కడ చూడండి, అదే ఉంది వాక్యంలో. ఏంటి సంగతి అంటే అప్పుడు కూడా అలా జరిగిందట. ఈ దినాల్లో ఆ దినాల్లో జరిగింది. ఏంటంటే 4 వచనం, గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేశాయి, మిడతలు ఇడిచిపెట్టిన దాన్ని పసరు పురుగులు తినేసాయట, పసరు పురుగు ఇడిచిపెట్టిన దాన్ని చీడ పురుగులు తినేసాయట. కరోనా తగ్గిందంటే మళ్ళీ టైఫాయిడ్ అంటే మళ్ళీ కెల్లొప్పులు, ఒకటి తర్వాత ఒకటి. ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అనారోగ్యాలు పిల్లరా, ఇవన్నిటి గుండా మనం మరి వెళ్తున్నాం. ప్రపంచ దేశాలంతా కూడా, ఒక దేశంలో కాదు కదండి, ఒక దేశంలోనా ఒక రాష్ట్రంలోనా, అన్ని దేశాల్లోనే. ఏదో కొన్ని దేశాలు తప్పించుకున్నాయి తప్ప అన్ని దేశాలకి. కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఏమంటారంటే జగన్ వచ్చేది ఎలాగ అయిపోయింది అంటారు. అసలు వాళ్ళు ఏమన్నా అది గొప్ప చెడ్డగొట్టే రానిపడి కట్టింది. ఏమన్నా ఆంధ్రాలో వచ్చిందా? అది చైనాలో వచ్చింది, అమెరికా, ఇటలీ, చైనా, మొత్తం అన్ని దేశాలు నాశనం అయిపోయి ఆయన తర్వాత ఇక్కడికి వచ్చింది. జగన్ ఏం చేశాడు? ఆయన హల్లెలూయా. ఏ వంక లేనోడు అలా ఉన్నమాట వాళ్ళ పరిస్థితి. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లల దేవుడు, ఎందుకంటే ప్రజలకు ఎందుకు ఒకదాని తర్వాత ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ తెగుళ్ళు, ఎందుకు ఈ సమస్యలు అంటే పిల్లల 5వ వచనంలో ఉంది, మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి. ఏమైపోయారట జనాలు? మత్తులైపోయారట. ఒక్కొక్కడు మత్తు తీసేసాడు దేవుడు మళ్ళీ. హల్లెలూయా. మత్తు వదిలించాలంటే ఎవరు వదిలించాలి? దేవుడే. మనం ఏం చేస్తామండి? అమ్మా ఏమైపోయింది? మళ్ళీ ఒక్కొక్కడు మత్తు దిగిపోయింది దెబ్బకే. గాంధీ సభలు కూడా పూసేశారు. ఏమంటారు, మీకంటే మేము చాలా తెలివైన వాళ్ళు అని ఎవడకాడే మొత్తం సారా కాసేస్తున్నాడు అంతే. గాంధీ సభలు మూసేస్తే ఎలా తాగలం మాకు తెలుసు. అమ్మా నీకెలా తెలుసు అనుకుంటున్నాను? మేము మొన్న రాజంలో వాటింగ్ గారు చనిపోయారు, సత్యనారాయణ వాటి గారు అని. ఆ సమాధి కార్యక్రమం జరిపించాం. అక్కడ బరేల్ గ్రౌండ్కి వెళ్ళాం.
అక్కడ ఇంకా సమాప్తి అవుతుంది. అని నిలబడ్డాం. అక్కడ ఒక ముసిడి చెట్టు ఉంది. ముసిడి పిక్కలేనా, పిక్కలు కింద అడుగుతుంది ఏరి అమ్ముతారు కదా అయ్యి కదా. ఆ చెట్టు మొత్తం చుట్టూ తొక్కంతా వలిసేసారండి. ఎందుకు ఈ తొక్క వలిసేసారంటే అది సారాలో వేస్తారట. అది తెలుసండి, ఎవరికి తెలియదా మీకు? అక్కడ చెప్తున్నారు ఇదేంటి తొక్కంతా వలిసేసారు, చచ్చిపోతే చెట్టు అంటే సారాలో బాగా పనిచేస్తుంది, మంచి కిక్ వస్తుంది. చూడండి ఎలాగైపోయినాయి రోజులు. చెట్లు కూడా చంపేస్తున్నారండి, మనుషులు చంపేది కాకుండా అలా అయిపోయింది రోజులు. అమ్మా ఒరే తాగడం మానేంటిరా బాబు అంటే బ్రాండీ షాపులు కట్టిస్తే ఏం చేస్తున్నారు? ప్రజలు ఏమైపోయారు? మత్తులారా అని పిలుస్తున్నాడు దేవుడు. ప్రజలారా అని పిలవడం లేదు, భక్తులారా అని పిలవడం లేదు. ఎవరు పిలుస్తున్నారు? మనం అలా పిలుస్తుంటారా? కానీ అర్థం ఎవరికి ఉంది? దేవుడికే ఉంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడి సంగమా, ఏ దేశానికి ఎలా బుద్ధి చెప్పాలో, అది క్రైస్తవ దేశాలు కావచ్చు, అన్యుల దేశాలు కావచ్చు, ముందు శిక్ష పనిష్మెంట్ ఎవరికి ఇస్తామండి? ముందు ఇంట్లో వాడి కదా. ఇంట్లో వాడికి తగిలిద్దామా, బయట వాడికి తగిలిద్దామా? ఇంట్లో వాడికి తగిలిద్దాం తప్పు చెప్తే. ఆ తర్వాత బయట వాడికి. ఇప్పుడు అలా అందుకనే ముందు ఇటలీకి పెట్టాడు, అమెరికా పెట్టాడు, అన్ని క్రైస్తవ దేశాలే. కాబట్టి ముందు దేవుని ఇంటి దగ్గర నుంచే తీర్పు ప్రారంభమవుతుందని నేను వాక్యంలో తిమోతి పత్రిక పౌలు గారు చెప్పారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, అది దేవుని జనాంగమైన, దేవుని యందు నమ్మకం ఉంచిన దేశమైనా సరే, క్రైస్తవ దేశమైనా సరే దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి అందుచేత మత్తు నుంచి ప్రజలు బయటికి రావాలి, పాపము నుంచి ప్రజలు బయటికి రావాలి, లోకాచారాల నుంచి ప్రజలు బయటికి రావాలి. భక్తులారా మేలుకొని కన్నీరు విడవమంటున్నాడు దేవుడు. కన్నీరు విడవండి. ఇలాంటి సంగతి ఎప్పుడైనా జరిగిందా? ఇలాంటి భయంకరమైన రోగాలు, శాపాలు, ప్రమాదాలు. మరి ప్రమాదంలో ఎంతమంది చచ్చిపోతున్నారు? మన ఏ లేసరం గొడ్డువన్పాల రోడ్లో ఎంతమంది ప్రమాదాలు అయిపోయి, మొన్న యాక్సిడెంట్ ఆవిడ చనిపోయారు కదా, చూడండి. అది పాపం ఆ ఏ గొంతులో పడిపోయిందో పాపం, ఆ ప్రాణాలు పోయి. చూడండి ఇలాంటి సంగతులు మనం ఎప్పుడు, అంతకు ముందే ఒక ఆయన చనిపోయాడు, అంతకు ముందు అక్కడ పాపం ఒక ఆయన చనిపోయాడు. చూడండి ఎంత ఒక్క కొంచెం కోలుకుంటున్నామనేటప్పటికీ మళ్ళీ ఇంకొక సంగతి ఎప్పుడు ఏ సంగతి వింటామో తెలియలేనంత పరిస్థితులు జరిగిపోతున్నాయి పిల్లలు. అందుకని వాక్యం సాయంత్రం 22 ఏ దినము ఏది సంభవించునో నీకు తెలియదు అని చెప్తుంది వాక్యం. అందుకనే మత్తులారా మేలుకొని. అది ఏ మత్తు? ఇది తాగుడనే మత్తు పిల్లరా. అలాగే ఇంకా ఏ మత్తులు ఉన్నాయి అమ్మా? తాగుడనే మత్తు, మద్యపానం మత్తు, రెండవది ధనం అనే మత్తు. అనేక మంది ఏ మత్తులో ఉన్నారు? ధనం మత్తులో. మేము ఎంతో ధనం సంపాదించుకున్నాం పర్లేదు అనుకున్నారు, కానీ ముందు వాళ్ళే పోతున్నారు. ఆ ధనం వాళ్ళనే కాపాడలేకపోతుంది. పిల్లరా మొత్తం డబ్బంతా లాగేస్తున్నారు, లాగిన తర్వాత తీసుకోమంటారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? డబ్బు మనిషిని కాపాడలేదు. పిల్లలు ఇంకా ఏ మత్తు ఉంటుంది? ఇంకానే కులం మత్తులో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మతోన్మాదులు. కులం మత్తు తర్వాత 4 మతం మత్తులో కొంతమంది కులము కాపాడలేదు, మతము కాపాడలేదు. ఎవడైనా పోతున్నాడు అంతే. ఈ మత్తులో నుంచి ప్రజలు ఏం చేయాలి? బయటికి రావాలి. కులం మత్తులోంచి బయటికి రావాలి, మతం మత్తులోంచి బయటికి రావాలి. కొంతమంది పార్టీల మత్తు. పార్టీలు పిచ్చి కొంతమంది కదండి. మా పార్టీ అంటే పార్టీ కూడా కాపాడదండి. అందులోంచి కూడా బయటికి రావాలి. దాని వెనకాల తిరిగి దేవునికి దూరం అవ్వకూడదు. దేవుని స్తోత్రం. అమ్మా ఇంకో అసలైన మత్తు దేవుని చెప్పగలరు? ప్రేమ అనే మత్తు. ప్రేమ అనే మాయలో మత్తులో పడిపోయి ఎంతో మంది కదా తల్లిదండ్రులు దూరం అయిపోయారు. పిల్లరా
అయ్యో ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నా సరే మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకుంటే మొన్న హైదరాబాద్లో మళ్ళీ ఒక చంపేస్తాను. మొన్న ఎంత బాధేస్తుంది చూస్తుంటే, అయినా మాటలేదు. పోనాళ్ళు ఆ ఊర్లోనే ఉండాలి, బుద్ధి లేని వాళ్ళు ఎక్కడికో పారిపోవాలి కదా పెళ్లి చేసుకున్నవాడు. అది కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండొద్దు. ముందు ఒకటి జరిగింది కదా, ముందు ఆ చంపేసాడు చాలా ఎవరాడు ఏరావు అమృతరావు, వాడి పేరు చూడండి అమృతరావు అంటాడు, అంత విషం రావే, పేరేమో అమృతం అని పెట్టుకున్నాడు. ఎంత విచిత్రంగా విడ్డూరం ఉండదు. అయ్యో అలాగే మా ఆయన కూడా చంపేస్తారేమో, మోసం చేసి తీసుకెళ్ళిపోయాను, వీళ్ళు ఎక్కడికో పోవద్దు, అంత ధైర్యం అయితే వాళ్ళకి. చూడండి ఎన్ని జరిగిపోతున్నాయి ప్రేమ అనే మత్తులో. కాబట్టి అమ్మా ఈ అన్ని మత్తులకు మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఏ మత్తులోనూ ఉండిపోకుండా మేలుకొని కన్నీరు కాచి ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అందుకని ఉపవాస కూటాలు ఏర్పాటు చేసి. అమ్మ ఇంకొక మత్తు ఉంది, చెప్పండి. టీవీ మత్తు, సినిమాలు మత్తు. మీరే చెప్తున్నారు, నాకు ఏ గుర్తులేదు, అదే చెప్తున్నారు మీరు. సినిమాల మత్తు కదా, సినిమాలు సీరియల్ మత్తులో పడిపోయి ఆ మత్తు అంటే ఏంటి? బాగా దానికి బాగా టచ్ అయిపోవడం అన్నమాట. పిచ్చి, డబ్బు పిచ్చి, మొత్తాన్ని వచ్చి పిచ్చి అన్నట్టు. సినిమాలు పిచ్చి, సీరియల్ పిచ్చి. అమ్మా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళు? హల్లెలూయా. దాంట్లో జీవి రావాలి, మీరు బయటికి రావాలి. అమ్మా ఈ సినిమాలు సీరియల్లో యాక్షన్ చేసే వాళ్ళు ఏమైపోతున్నారు? పోతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. అవునా కాదండి? ఈ మధ్యలో ఎంతమంది పైన దూకేసి, కొంతమంది ఆ పైన మేడ మీద దూకేసి రకరకాలుగా ఎంతమంది చచ్చిపోతున్నారండి. అమ్మా వాళ్ళకే లైఫ్ లేదు, మరి చూసిన వాళ్ళకి ఇంకేం లైఫ్ ఉంటది? అమ్మా ఈ లోకము దాని నటనలన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి. గతించిపోయేదాన్ని చూసే పిచ్చి మనకి ఎందుకండి? అవి క్రైస్తవులైన మనకి అది తగదు. హల్లెలూయా. అది నటించి వాళ్ళ జీవితం అలాగే అయిపోతుంది. ఎన్ని కోట్లు సంపాదించుకున్నారు, చివరికే ఏం అనుభవించకుండా. అమ్మ నటించి సంపాదించి ఉండదు, డబ్బు ఉండలేదు, అలా ఉండలేదు. అమ్మా మత్తులో నుంచి, ఆ పిచ్చిలోంచి మీరు ఏం రావాలి? బయటికి రావాలి. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మీ ఆరోగ్యం పాడైపోతుంది, మీ కళ్ళు పాడవుతాయి, మీ సమయం పాడైపోతుంది, దేవునికి దూరం అయిపోతారు. ఆ సినిమా చూసి, సీరియల్ చూసి తర్వాత మీరు ఏ ప్రార్థన చేస్తారు? మీరు ఇంకా అయ్యే కళ్ళల్లో ఆడుతూ ఉంటాయి. దాని ఏడుపు, దాని నవ్వు, అవన్నీ కళ్ళల్లో ఆడుతుంటే మీకు ఏం దర్శనాలు వస్తాయి? ఏ సౌరైపోతే ఏం ప్రార్థన చేస్తారు మీరు? అమ్మా మీ ఇంట్లో దేవదూతలు ఎక్కడ వస్తాయి? పరిశుద్ధాత్మ ఎక్కడ వస్తాడు? దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ప్రార్థన చేయడానికి టైం ఉంటుంది, కుటుంబారాధనకి టైం ఉంటుంది, బిజీ. హల్లెలూయా. పాస్టర్ గారట మా విశ్వాసులండి 6 గంటలకి వచ్చేస్తారండి మీటింగ్కి. అయ్యగారు మీరు కరెక్ట్గా 6 గంటలకి వచ్చేయండి అన్నాడంట పాస్టర్ గారు. నాకు ఇలా టైం పిలిచేయమాట. అప్పుడు ఆయన ఆయన ఎంత ఫాస్ట్గా ఉన్నారండి, ఇలాంటి సంఘం ఎక్కడ చూడలేదు నేను. ఆయన కరెక్ట్గా 6 గంటలకు వచ్చాడు. 8 దాటితే ఉండరండి అయ్యారు. 8 లోపే మా విశ్వాసుల్ని పంపించేయాలంటే అందరూ వెళ్ళిపోతారు. 6 గంటలకు వచ్చి ఎంత కండిషన్ గా ఉన్నారు నిజంగా. ఆయన వచ్చారంటే 6 గంటలకు అందరూ నిండిపోయారండి. కరెక్ట్ గా 8 గంటలకు అందరూ వెళ్ళిపోయారంటే ఎందుకు? మీకు అర్థమైపోయింది మరి ఏం క్రమం అంటే. అమ్మా ఆ సంఘర్షులందరికీ ఒక్కొక్కరికి సన్మానాలు చేయాలి కూర్చోబెట్టి. ఉత్తమ విశ్వాసులు అవార్డులు ఇవ్వాలి ఒక్కొక్కరికి మరియమ్మలాగా. హల్లెలూయా. చూడండి ఎలా ఉందా సంఘం పరిస్థితి? ఎప్పుడు అయిపోద్దా? అయిపోద్దా? అమ్మా దయచేసి వాకింగ్ చెప్తుంది, దేనితో నీవు అంటుకట్టబడిపోయి, దేనికి నీవు దగ్గరైపోయావు? దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? దేవునికి నీకు ఏది అడ్డుగా ఉంది మధ్యలో? యెషయా 59:1 ఉంది, మీ ప్రార్థన విననేరకుండినట్లు నా చెవులు మందం కాదు, మిమ్మల్ని రక్షింపు నేరకుండినట్లు నా చేతులు పొరచు కాదు. మీ పాపములే, మీ దోషములే మీకు నాకు అడ్డుగా ఉన్నాయి. మరి సినిమాలు సీరియల్ అడ్డుగా ఉండవా? ఒకసారి ఆలోచించండి.
అది చూస్తూ మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు ఎలాగ ఆలకిస్తాడు? హల్లెలూయా. ఉపవాస కూటాల ద్వారా దేవుని సన్నిధిలో ఒక తీర్మానాన్ని మీరు చేసుకోవాలి ప్రియులారా. ఏ పిచ్చిలో నువ్వు ఉన్నావు, ఏ మత్తులోనే ఉన్నావు. అమ్మా ఇంకా చెప్పండి, ఇంకా అసలేంది ఒకటి ఉంది. నేను నా మనసులో ఉన్నా చెప్తారంటే కొంతమంది బాగానే చెప్తున్నారు. దేవుడు అలా మాట్లాడుతున్నారు. చెప్పండి ఇంకేం చెప్తారు? మీరే ప్రసంగం చేస్తున్నారు, నేను కాదు చేసేది. మీరే చెప్తారు పాయింట్లన్నీ. ఫోన్, వెరీ గుడ్. సెల్ ఫోన్ పిచ్చి కదా. అందులోంచి దానితో కూడా ఏం చేయకూడదు, ఎక్కువ సమయాన్ని. పిల్లల దానివల్ల ఎన్ని ప్రమాదాలు జరిగిపోతాయి, పిల్లల ఆరోగ్యాలు పాడైపోతాయి. దానివల్ల ఎంతమంది ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు. దానికి ఎడిట్ అయిపోయి చదువులు పాడైపోయి పిల్లల మరి చిన్న వయసు నుంచే చూడకూడదు చూసి పిల్లల దేవునికి దూరం అయిపోతున్నారు. చదువులు పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. పిల్లల దానికి కూడా మనం దాని లిమిట్ ఉండాలి. పిల్లలు ప్రతి దానికి ఏముండాలి, ఒక పరిమితి పెట్టుకోవాలి. పిల్లల దేనికి మనం బానిసలు అయిపోకూడదు. దానిని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. కానీ దాని కంట్రోల్లో మనం వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఎవరో ఫోన్ బానిసవి, టీవీ బానిసవా? మన బానిసలుమా స్వతంత్రులమా? ఎంతమంది స్వతంత్రులు ఉన్నారు ఇక్కడ? స్వతంత్రులమే. కానీ ఇక్కడ స్వతంత్రులు, గుళ్ళోకి వచ్చినప్పుడు స్వతంత్రులు, ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో బానిసలు. దేనికి? సినిమాలకి బానిసలు, టీవీలకి బానిసలు, సీరియల్, సెల్ ఫోన్కి బానిసలు. నేను సెల్ ఫోన్ కొన్న కొత్తలో నాకు తెలియక నేను అంటే వేరే ఏం చూడలేదు. వాక్యాలు ఫేస్బుక్ మంచి మంచి వాక్యాలు, ఇమేజ్లు అన్నీ వస్తుంటే మంచి మంచి అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. అప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ తగ్గుతుంది. ఈ సెల్ ఫోన్ చూస్తూ, ఆ వాక్యాలు చూస్తూ, పాటలు వింటూ 12 గంటల వరకు నిద్రపోయేవాడిని కాదు. అందుకని ఈ తలపోటేమో తగ్గేది కాదు. ఎందుకు తగ్గ ఇది మాత్రలు వాడినప్పుడు తగ్గింది, మళ్ళీ తలపోటు మళ్ళీ వచ్చేసింది. ఎందుకో తెలియదు. హల్లెలూయా. అప్పుడు నేను కాకినాడ హాస్పిటల్కి మామూలుగా పన్ను అడిచిన పన్ను వస్తే తీయించుకోవడానికి వెళ్తే క్రిస్టియన్ డాక్టర్ గారు ఆవిడ చాలా చక్కగా మాట్లాడారు. ఆవిడతో అన్నాను, డాక్టర్ గారు నాకు టైఫాయిడ్ తలపోటు తగ్గట్లేదండి, ఏం చేయమంటారండి, ఏ మెడిసిన్ వాడమంటారు, హోమియోపతి వాడమంటారా, అది ఏం చేయమంటారని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పారు, మాస్టర్ గారు హోమియోపతి కూడా ఆల్కహాల్ అంటది, మీరు ఏది వాడినా అప్పటికప్పుడే తగ్గుతుంది, మీరు మెడిసిన్ వాడటం కాదు, మీలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. మీలో మనకేముంటుంది చెప్పండి, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి, ఇమ్యూనిటీ పెరగడానికే ఏమేమి తినాలో ఏమేమి తాగాలని చెప్పారు కదా. ఒక కరోనాకే కాదండి ఇమ్యూనిటీ, అన్ని రోగాలకి ఇమ్యూనిటీ కావాలి. ఒక కరోనాకి తగ్గడానికి ఇమ్యూనిటీ కావాలేమో, మిగతా అన్ని మామూలుగా తగ్గిపోతాయి అనుకోకండి. ఏ వ్యాధి తగ్గడానికైనా ఏముండాలి? హల్లెలూయా. అప్పుడు డాక్టర్ మీద చెప్పారు, ఇమ్యూనిటీ మీరు పెంచుకుంటే. అప్పుడు నేను ఇంకా సన్నంగా ఉన్న ఆవిడకి అర్థమైపోయింది, మాస్టర్ గారికి ఇమ్యూనిటీ తక్కువ ఉంది, అందుకే ఇన్ని వాటి తగ్గట్లేదు, ఇంకా ఆవిడకి అర్థమైపోయింది. అప్పుడు నేను అడిగాను, ఏం చేయాలి డాక్టర్ గారు, ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలని అడిగాను. నేను అడిగితే ఆవిడ చెప్పారు, మీరు మాస్టర్ గారు టైంకి తినరండి, మీరు టైంకి పడుకోరు, మీరు అందుకని మీకు గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంటాయి, బదులు పెరిగిపోతుంటాయి, నీరసాలు వచ్చేస్తుంటాయి, మీకు చాలా అనారోగ్యాలు వస్తుంటాయి. హల్లెలూయా. అమ్మా మీరు అయ్యగారు అంటే చూస్తారండి. హల్లెలూయా. నేను జనరల్ గా చెప్తున్నాను. హల్లెలూయా. అమ్మా వినండి. కాబట్టి ఏం చేయాలంటే మీరు 7 గంటలకల్లా ఫోన్ చేసేయండి, త్వరగా తినేయండి. కరెక్ట్గా 9 గంటలకల్లా మీరు 9-9:30 కల్లా నిద్రపోండి అని చెప్పింది ఆవిడ. అప్పుడు ఆవిడ చెప్పినట్లుగా నేను ఒక్క 2 వారాలు కరెక్ట్గా 7 గంటలకు ఫోన్ చేసి 9-9:30 కల్లా పడుకుంటే వారం రోజుల్లో ఏ టాబ్లెట్ వేసుకోకుండా తలపోటు తగ్గిపోయిందండి, నీరసం తగ్గిపోయిందండి. హల్లెలూయా. యాక్టివ్గా అయిపోయింది. నాకు అర్థమైంది అప్పుడు, ఇంతకాలం తెలియక నాకు ఎంత నేను ఆరోగ్యం పాడు చేసుకున్నాను, సెల్ ఫోన్ పక్కన పెట్టేసినప్పుడు. హల్లెలూయా. కాబట్టి
అందుచేత ఈ సెల్ ఫోన్, టీవీ, సీరియల్స్ మరి ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మన సమయాన్ని చంపేస్తున్నాయి, మన సమయాన్ని పాడు చేసేస్తున్నాయి, మన ఆరోగ్యం పాడైపోతుంది. అమ్మా ఈ జంతువులు, పశువులు, పక్షులు, కుక్కలు, కోళ్ళు, అమ్మా వాటికి ఏమైనా టైఫాయిడ్ వచ్చిందండి? వాటికైనా కీళ్ళ నొప్పులు వచ్చినాయా? ఎన్ని పైకి కిందకి ఎంత ఎగిరేస్తున్నాయి, గంతులు వేసేస్తున్నాయి. అయ్యే హాస్పిటల్ కానీ వెళ్తున్నాయా? ఎన్ని మురికి నీళ్ళు తాగేస్తున్నాయి, ఎంత మురికి నీళ్ళు తాగుతాయి. మనం జనరల్ వాటరే మానేసాం, మొత్తం అందరూ మినరల్ వాటర్ తాగుతున్నాం, అయినా రోగాలు తగ్గుతలేదు. కారణం ఏంటి? ఏమో ఎంత మురికి నీళ్ళు తాగినా వాటికి జబ్బులు రావట్లేదు. మనం ఎంత మంచి నీళ్ళు తాగితే అంత జబ్బులు ఎక్కువైపోతాయి. కారణం ఏంటి? అసలైంది మన లోపల ఏమి లేదు, శక్తి, రోగ నిరోధక శక్తి. వాటికి అంత రోగ నిరోధక శక్తి ఎందుకు ఉంది? జంతువులకి, పక్షులకి, పశువులకి, కోతులకి, కుక్కలకి అవి ఏం చేస్తాయి? టైంకి తింటాయి. చీకటి పడితే ఇంకా తినవు. చీకటి అయితే ఏం చేస్తాయి? ఇంకా నిద్రపోతాయి. సినిమా చూస్తాయా, సీరియల్ చూస్తాయా, ఏమి చూడవు, ఆగే నిద్రపోతాయి. కరెక్ట్ గా 6 గంటలకల్లా ఎక్కడ సర్దేసుకుంటాయి, ఆగి నిద్రపోతాయి. అమ్మా వాటికి రోగ నిరోధక పెడితే మనకెక్కడ ఉంటుందండి? అర్థమైందా మీకు? అది మాట. అని చెప్తా, మీరు ఎంత త్వరగా తింటే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఉపవాస కొట్టాలి అయింది అయ్యగలిగి ఇప్పుడుగా తల్లి ఎప్పుడు అయిపోయి లేదు. రూబేల్ మాస్టర్ గారు వచ్చారు, త్వరగా తింటే అంత ఆరోగ్యం వస్తున్నారు. ఉపవాసం పక్కనే టైం ఉంది రాని. అయిన తర్వాత ఏం చేయండి? పక్షులు చూసి నేర్చుకుంటాం. మా దేవుడు ఏంటి చూసి నేర్చుకోమన్నాడు? ఆకాశ పక్షులు చూడండి, చేపలు చూడండి, మృగాలు చూడండి, చూసి నేర్చుకోండి. అవి ఎందుకు హాస్పిటల్కి వెళ్ళట్లేదు, ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడు రావట్లేదు? ఏది అంత భారీగా ఉంటుంది దాని సరైన, అయినా దానికి ఏ లోపల వస్తాయా? రావు. మొన్న లోపల వస్తాయా? కారణం ఏంటి? అది ఏ పద్ధతి పెట్టాడో దేవుడు అట్లకి. మనం ఏం చేస్తున్నాం? త్వరగా తినేసి త్వరగా పడుకుంటారని దేవుడేమో రాత్రి ఇస్తే మనం ఏం చేస్తున్నాం? 12 గంటల వరకు అలా గుడ్డ అప్పించి చూద్దా కూర్చుంటాం. రోగ నిరోధక శక్తి ఎక్కడ ఉంటుందమ్మా? ఉన్న శక్తి అంతా పోతుంది. అమ్మా నీకు ఇజ్రాయల్ దగ్గరికి ఏం చేస్తారంటే పొడి చేస్తారంటే మొత్తం 5 రోజులు రావాలి. నువ్వు పొడి చేసి శుభ్రంగా ఒక 5,000 వేసి పంపిద్దాం. అప్పటికైనా బుద్ధి వస్తుందా మనకి? ఈ విషయం ఏం చెప్పడం మనకి. ఈ విషయం ఎవరు డాక్టర్ చెప్పాడు? క్రిస్టియన్ డాక్టర్ మరి కాబట్టి చెప్పింది నాకు. ఏ డాక్టర్ అని చెప్తాడో? ఇమ్యూనిటీ పవర్ పెంచి. ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి చెప్పాడు. ఇంతవరకు ఎవరైనా చెప్పాడు మనకి ఇమ్యూనిటీ పెంచుకుంటారా అని? చెప్తే గాలకి ఎక్కడ పేషెంట్లు వస్తారు. హల్లెలూయా. డాక్టర్లు కూడా అంటుకుపోతుంది, బాబోయ్ బాబు మేము కూడా చచ్చిపోయేలా ఉన్నాం చెప్పాడు. ఇంకా రహస్యం మనకి. హల్లెలూయా. అందుకని మా నిర్వాహకం చెప్తుంది, దేనితో నీ సమయాన్ని పాడు చేసుకుంటావు, దేనితో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు. కాబట్టి అమ్మా కొంతమంది స్టైల్ గా నేను 9 గంటలు తింటామమ్మా, అదొక పేసనం. నేను 10 గంటల వరకు తినమమ్మా, పెద్ద ఏదో ఘనకార్యం చేసినట్టు. ఇదొక ట్రెండ్. కాబట్టి అస్సలు అది చాలా తప్పు చేస్తుంది. 7 గంటలకల్లా అందరూ భోజనం చేసి చక్కగా కుటుంబాలను పెంచుకుని 8 గంటల వరకు 9 గంటల వరకు ప్రార్థన చేసుకుని చక్కగా మీరు త్వరగా నిద్రపోండి. అప్పుడు ఎప్పుడు మెలకు వస్తుంది మీకు? ఎంత త్వరగా మీకు వచ్చేస్తుంది? 5 గంటలు. మీరు దేవుని స్తోత్రం. కాబట్టి అమ్మా ఏం చేద్దాం? అమ్మా చివరి మొత్తం ఏంటి? నేను చెప్తాను, మీరు ఇంకా ఏ చెప్తాను నాకు టైం అయిపోతుంది. నిద్ర మొద్దు స్తోత్రం చెప్పండి. నేను ఇందాక నుంచి అదే చెప్తాను అనుకుంటాను, మీరు మాత్రం బాగానే చెప్పారు. కొత్త స్తోత్రం చెప్పండి. ఈ మొత్తు నిద్ర మొత్తం అసలు చాలా కదండి. అమ్మా మీరు ఇప్పుడు కోటలో ఉన్నారు కాబట్టి కొంతమంది బయటికి వికెట్లు పడిపోతాయి ఇంటి దగ్గర అయితే. మీకంటే స్పీడ్ అండ్ అయ్యారు, మీరు చాలా త్వరగానే పడుకుండిపోతాం. మంచిదమ్మా, కానీ ప్రార్థన చేసుకోకుండా పడుకోకండి. హల్లెలూయా. కాబట్టి నిద్రమత్తులో నుంచి ఏం చేయాలి? బయటికి రావాలి. వచ్చి ఎలా ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు?
ఆ పిల్లల కన్నీరు విడిచి బిడ్డరా ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఆలోచన లెక్కలేని బలమైన జనాంగం ఆ దేశం మీదకి వచ్చేసింది. బిడ్డరా అనేకమైన పరిస్థితులు వచ్చేస్తాయి. ఇంకా భయంకరమైనటువంటి వైరస్లు వచ్చేస్తాయి భూమి మీద. ఇంకా చాలా ప్రమాదకరమైన వస్తున్నాయి తప్ప ఈ వైరస్ కంటే. ఇప్పుడైతే ఓన్లీ ముట్టుకుంటేనే ఈ వైరస్ గాలిలో చాలా తక్కువ, కానీ అప్పుడైతే గాలి ద్వారా వచ్చేస్తుంది. ఇంకా చాలా ప్రమాదకర